ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజికవేత్త అన్నా హజారే తొలిసారిగా స్పందించారు. లిక్కర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. మద్యం అమ్మకాలు వద్దని కోరితే అమ్మకాలు పెంచేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారని మండిపడ్డారు. కేజ్రీవాల్ పై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఆయనకు తాను ఎలాంటి సలహాలు ఇవ్వబోనని అన్నా హజారే స్పష్టం చేశారు. కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని అన్నా హజారే అన్నారు. తనతో కలిసి లిక్కర్కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్ సీఎం అయ్యాక లిక్కర్ పాలసీలు చేశారని విమర్శించారు. సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టే అతన్ని ఈడీ అరెస్టు చేసిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పనిచేసినందుకు తాను సిగ్గుపడుతున్నానన్నారు. కేజ్రీవాల్ పరిస్థితి చూసి తనకు బాధగా అనిపించడం లేదని, కేజ్రీవాల్ ఏ సమయంలోనూ తన మాట వినలేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా తనతో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ దేశ సంక్షేమానికి ముందు ఉండాలని వారికి చెప్పినట్లు అన్నా హజారే చెప్పారు. కొత్త మద్యం పాలసీపై తాను కేజ్రీవాల్కు 2 సార్లు లేఖలు రాశారని, కానీ ఆయన పట్టించుకోలేదన్నారు. केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिसका मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी।